ఫలితాలపై కేకే స్ట్రాటజిస్ట్ కిరణ్ కొండేటి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఆ నెగిటివిటీని క్లియర్ చేయలేదు. ఎందుకంటే లోకల్ ప్రజలకి తెలుస్తుంది ఆ నియోజకవర్గంలో ఏంటి, ఆ పరిస్థితి ఏంటి, ఆయన ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఎలా సపోర్ట్ తీసుకొస్తున్నారు అని. సొంతంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయలేకపోతుంది? దేనికి అంటే అక్కడ ఏకంగా ఇప్పుడు బాలీవుడ్ హీరో కూడా అక్కడ ఆయన ప్రచారం చేసినా కూడా రితేష్ దేశ్ముఖ్ ఆ కాన్స్టిట్యున్సీలో కూడా కొంచెం ప్రభావం చూపించలేకపోయారనేది ఏంటి, అక్కడ ఏం వర్కౌట్ అయ్యిందని బీజేపీకి బాగా? అంటే ఇదే విషయం మేము ఒక 1 month బ్యాక్ 1.5 month బ్యాక్ బీజేపీ నాయకుల్ని లేదా కాంగ్రెస్ తరపు నాయకులు పెద్దవాళ్ళు కలిసినప్పుడు మామూలుగా జనరల్గా అడుగుతారు కదా సార్, ఎలా ఉందండి, ఎటువైపు ఉంది, మామూలుగా అండి ఫైట్ గా ఉంది సార్ అని చెప్పి ఉన్న విషయం వాళ్ళకి పెద్దవాళ్ళు కాబట్టి క్లోజ్ గా ఉన్న వాళ్ళకి చెప్పాం. బట్ 1.5 month బ్యాక్ ఫైట్ గా ఉన్నది ఎందుకు మారిందంటే, అసలు మేము ఆఫీస్లో కూడా చాలా అనుకుంటుంటాం, అసలు ఇంతకంటే దారుణంగా చేయలేము ఎలక్షన్ ఇంజనీరింగ్ అన్న విషయంలో అన్న రీతిలో చేయాలంటే ఎలా చేస్తూ కాంగ్రెస్ అలా చేస్తుంది అనమాట. అంటే ఎలక్షన్ ఇంజనీరింగ్ అంటే మిమ్మల్ని నేను చెప్పినట్టుగా క్యాండిడేట్ సెలక్షన్స్ కావచ్చు, ఎలా ఆ వేవ్ని క్రియేట్ చేయాలని కావచ్చు, లేదా ఏ నియోజకవర్గంలో ఎవరు కంటెస్ట్ చేయాలని కావచ్చు, మనం 10 సీట్లు తగ్గినా పర్లేదు, ఇక్కడ శరద్ పవార్ గారు స్ట్రాంగ్గా ఉన్నారు, ఇక్కడ శరద్ పవార్ గారికి ఇద్దాం అని ఆ సీట్ సెలక్షన్స్ కావచ్చు, ఉన్న మొమెంటంని బిల్డప్ చేసుకుంటుంది ఏదైనా పార్టీ, ఉన్న మొమెంటంని వెనక్కి తీసుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి అది యాడ్ అడ్వాంటేజ్ ఇంకా అవుతుంది బీజేపీకి. దీంట్లో రివర్స్గా ఎలక్షన్ ఇంజనీరింగ్ అద్భుతంగా చేస్తుంది, క్యాండిడేట్ సెలక్షన్ బాగా చేస్తుంది, నియోజకవర్గాల సెలక్షన్ బాగా చేస్తుంది, ఓవరాల్గా ఇంకా యాడ్ అడ్వాంటేజ్ అవుతుంది. సో వీళ్ళు 5 అడుగులు వెనక్కి వెళ్తున్నారు, వీళ్ళు 5 అడుగులు ముందుకు వెళ్తున్నారు అనుకోండి, ఇద్దరు మధ్య 10 అడుగులు